సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను అమలు చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమం మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పిల్లల కంటి, దంత, ఎముకల నిపుణుల వైద్య సేవలను కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి ప్రారంభించారు. అనంతరం కేజీబీవీ విద్యార్థులకు హెచ్పీవీ వ్యాక్సిన్, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే చందుర్తి, వేములవాడలో పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాపాలనలో ప్రగతి ప్రణాళికను తీసుకొని 99 రోజులు ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గ్రామ సభ ద్వారా కూడా మీ అందరికీ కూడా చెప్పాలని ఒక ప్రభుత్వం ఒక సంకల్పం తీసుకొని ముందుకు పోతున్నట్టు తరుణంలో ఈరోజు చంద్రుడికి సంబంధించి ఇందిరం ఇండ్లు, గతంలో ఇందిరం ఇండ్లే, మధ్యలో 10 ఏళ్ళు ఇందిరం ఇల్లు లేవు, మళ్ళీ ఇప్పుడు ఇందిరం ఇల్లు వచ్చిన క్రమంలో పేదలు గుర్తించి ఈ సంవత్సరంలో 67 మందికి చందుర్తి గ్రామంలో ఇందిరం ఇండ్లు గూడు లేని వారికి ఇచ్చినటువంటి సంఖ్యను కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి కూడా ఇందిరం ఇల్లు ఇవ్వడానికి ఈనాటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరు కిందికి రాష్ట్ర వ్యాప్తంలో 99 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రారంభిస్తున్నాము. మన జిల్లా వచ్చేసి మీ కేజీబీవీ స్కూల్ నుంచి ఈ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నాం.